బైబిల్లోని మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుటుంబం గురించి వ్రాయబడి ఉన్నది. ఎల్కానాకు 2 భార్యలు. మొదటి భార్య హన్నా, రెండవ భార్య పెనిన్నా. హన్నా అనగా అనుగ్రహము లేదా కృప అని అర్థం. పెనిన్నా అనగా పగడము అని అర్థం. వీరి పేర్లకు తగినట్టుగానే వీరి జీవితాలు కనిపిస్తున్నాయి. హన్నా కృప పొంది దీనురాలిగా, ప్రార్థనాపరురాలిగా, ఆత్మీయురాలిగా జీవించడం ప్రారంభించింది. అయితే పెనిన్నా పగడము, ముత్యము, వజ్రము, వైడూర్యము అన్నట్టుగా అతిశయిస్తూ జీవించింది. అంతేకాకుండా పిల్లలు లేని హన్నాను చాలాసార్లు అవమానించింది. అయితే అవమానించి అతిశయించిన పెనిన్నా చరిత్రలో చెరిగిపోయింది. కానీ కృప పొంది కృపలో ప్రార్థించి సమూయేలు అనేటువంటి చక్కటి కుమారుణ్ణి, మరికొందరి బిడ్డలను సంపాదించుకున్న హన్నా చరిత్రలో నిలిచిపోయింది. అతిశయించి అవమానించేటువంటి వారు ఎవరైనా చరిత్రలో చెరిగిపోతారు. కృప పొందిన ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలిచిపోతారు. హల్లెలూయా.